మన టీమిండియా ఆస్ట్రేలియా మీద పగ తీర్చుకుంది. సెయింట్ లూసియా వేదికగా జరిగిన ఇంపార్టెంట్ సూపర్ 8 మ్యాచ్ లో మన వాళ్ళు కంగారులను 24 పరుగుల తేడాతో ఓడించారు. అండ్ విక్టరీ వల్ల అయితే మన టీమిండియా అన్డిఫీటెడ్ గా సెమీఫైనల్ కు దూసుకెళ్లారు. ఈ మ్యాచ్ లో అయితే మన టీమిండియా నిజంగా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ మన టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లిటరల్లీ ఆస్ట్రేలియా టీం కు చొక్కలు చూపించాడు. అసలు ఈ మ్యాచ్ లో అతను బ్యాటింగ్ చేస్తుంటే ఆస్ట్రేలియా బౌలర్స్ ఏదో గల్లీ బౌలర్స్ లా కనబడ్డారు. మెయిన్లీ మిచెల్ స్టార్క్ నైతే ఒకే ఓవర్లో 29 పరుగులు కొట్టాడు. అదైతే ఈ మ్యాచ్ కి పీక్ పాయింట్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్క్ అని రన్స్ కి వెళ్తాడని చెప్పి. ఈ మ్యాచ్ లో అయితే మన టీమిండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కి రావాల్సి వచ్చింది. అండ్ మన వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే అంత మంచిగా రాలేదు. విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యాడు. సో ఫస్ట్ ఓవర్స్ లో మన టీమిండియా స్కోర్ పెద్దగా ఏమీ లేదు. 1 వికెట్ కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేశారు. బట్ 3వ ఓవర్ నుండి ఊచకోత మొదలయ్యింది. ఏదో పర్సనల్ గా పగ పెట్టుకుని కొట్టినట్టు రోహిత్ శర్మ కొట్టాడు. నిజంగా అసలు మైండ్ పోయింది. మెయిన్లీ స్టార్క్ ను కొట్టడం పక్కన పెడితే ప్యాట్ కమిన్స్ రాగానే ఫస్ట్ బాల్ ని 6 కొట్టాడు. అది ఏకంగా 100 మీటర్లు పోయింది. సో ఇదైతే డెఫినెట్లీ నాకు ప్యాట్ కమిన్స్ మీద ఒక పర్సనల్ రివెంజ్ లాగా అనిపించింది. ఎందుకంటే స్టార్క్ చూసుకుంటే వరల్డ్ కప్ లో అంత మంచి ఫామ్ లో లేడు. లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. అలాగే మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ చూసుకున్నా కొంతవరకు వెయిట్ గా వేశాడు. అంటే తను వేసిన సెకండ్ ఓవర్ లో కంప్లీట్ ఆఫ్ కలర్ గా కనిపించాడు. దీంతో రోహిత్ శర్మ 4 6లు మరి ఒక 4 కొట్టాడు. సో ఈ ఓవర్ అయితే మిచెల్ స్టార్క్ యొక్క T20 కెరియర్ లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్. అతను ఇప్పుడు కూడా ఒక ఓవర్ లో 29 పరుగులు ఇవ్వలేదు. బట్ ఈ ఓవర్ తర్వాత బౌలింగ్ వచ్చిన ప్యాట్ కమిన్స్ ఈ వరల్డ్ కప్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ 2 మ్యాచ్లో 2 హ్యాట్రిక్లు తీశాడు. బట్ అలాంటి బౌలర్ బౌలింగ్ రాగానే ఫస్ట్ బాల్ ని 6 కొట్టడం, అది కూడా 100 మీటర్ల 6. నిజంగా ఇప్పటికే 6 నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. సో లిటరల్లీ రోహిత్ శర్మ 1 మ్యాన్ షో చూపించాడు. ఒక ఎండ్ లో కోహ్లీ స్ట్రగుల్ అయ్యాడు. అలాగే పంత్ కూడా 14 బంతులు 15 పరుగులే చేశాడు. కానీ హిట్ మ్యాన్ చూసుకుంటే 19 బంతులు 50 కొట్టేశాడు. అండ్ ఈ 50 వరల్డ్ కప్ లో ది ఫాస్టెస్ట్ 50. అండ్ ఓవరాల్ గా T20 వరల్డ్ కప్స్ లో చూసుకుంటే ఆస్ట్రేలియా మీద ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ కూడా ఎంత ఫాస్ట్ గా 50 కొట్టలేదు. సో మన టీమిండియా ఫస్ట్ 5 ఓవర్స్ లో 52 రన్స్ కొడితే అందులో 50 రన్స్ ఒక్క రోహిత్ శర్మవే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హిట్ మ్యాన్ ఏ రేంజ్ లో మన ఇండియాని క్యారీ చేశాడు అనేది. ఈవెన్ పవర్ ప్లే తర్వాత కూడా అతని జోరు తగ్గలేదు. ఎస్పెషల్లీ పంత్ అవుట్ అయిపోయిన తర్వాత రోహిత్ మరియు సూర్య వీళ్ళిద్దరు కలిసి ఆస్ట్రేలియన్ బౌలర్స్ ను ఉతికారేశారు. మిగిలిన టీమ్ కి మిడిల్ ఓవర్స్ లో ఆడమ్ చాంపా ఒక కన్సిస్టెంట్ బౌలర్. బట్ అతని బౌలింగ్ ను కూడా మన వాళ్ళు ఫస్ట్ నుండి చిత్త కొట్టేశారు. సో నిజంగా మన కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్ లో చాలా కాలం గుర్తుండిపోయి ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అండ్ అతని ఇన్నింగ్స్ లో 7 4లతో పాటు 8 6లు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ ద్వారా అతను చాలా రికార్డ్స్ ను బ్రేక్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ T20 క్రికెట్ లో 200 6లు కొట్టిన ఫస్ట్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ఆపోనెంట్ మీద ఎక్కువ 6లు కొట్టిన బ్యాట్స్మెన్ గా కూడా రోహిత్ శర్మ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. సో అతనైతే ఆస్ట్రేలియా టీం మీద మొత్తం 132 6లు కొట్టాడు. అలాగే T20 వరల్డ్ కప్ లో మన టీమిండియా తరపున సెకండ్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ సాధించాడు. సో రోహిత్ అయితే ఒక గాడ్జిల్లా లెవెల్ ఆస్ట్రేలియా టీం మీద విరుచుకు పడ్డాడు. ఈవెన్ అతను తన 100 ని మిస్ అయినప్పటికీ తన ఆడిన ఇన్నింగ్స్ మాత్రం కంప్లీట్ లైఫ్ ఫీస్ట్. ఇన్ఫాక్ట్ అసలు రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ చూసుకుంటే ఎక్కడ కూడా మైల్ స్టోన్ కోసం ఆడినట్టు కనిపించలేదు. అందుకే అతను 90s లో అవుట్ అయినా కానీ నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే అతని బ్యాటింగ్ అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. సో రోహిత్ శర్మ ఇంటెంట్ అయితే ఫస్ట్ నుండి చివరి వరకు ఒకేలాగా అనిపించింది. ఈవెన్ తను అవుట్ అయిన బాల్ చూసుకుంటే కూడా ఈజీగా డిఫెండ్ చేయొచ్చు. అదొక యార్కర్ లెంత్ బాల్. బట్ దాన్ని కూడా భారీ షాట్ ఆడడానికి ట్రై చేసి తన వికెట్ ని కోల్పోయాడు. సో టు బి ఫ్రాంక్ వన్డే వరల్డ్ కప్ తర్వాత దగ్గర నుండి రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసిన ప్రతిసారి కూడా నాకు ఎప్పుడు మైల్ స్టోన్ అనేది మైండ్ లోకి రావట్లేదు. అతని ఆడి ఇన్నింగ్స్ గేమ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మాత్రమే నాకు మైండ్ లో తిరుగుతుంది. మిగతా ఏమీ కూడా అసలు కనిపించట్లేదు. సో రోహిత్ శర్మ అయితే నిజంగా మాస్టర్ క్లాస్ చూపించాడు. అంటే ఈ మ్యాచ్ లో అతను సాధించిన రికార్డ్స్ అన్నింటి గురించి నేను ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసేసాను. ఒకవేళ మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకపోతే కింద లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఇక రోహిత్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా తన ఫామ్ ను కొనసాగించాడు. కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. ఎస్పెషల్ హిట్ మ్యాన్ అవుట్ అయిన తర్వాత కూడా మన స్కోరింగ్ రేట్ పడిపోలేదంటే దానికి మెయిన్ రీజన్ సూర్య బ్యాటింగే. సో అతను ఇనీషియల్ గా రోహిత్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. అలాగే రోహిత్ అవుట్ అయిన తర్వాత కూడా మంచిగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఎప్పుడైతే స్కై వికెట్ పడిందో ఆ తర్వాత మన ఇన్నింగ్స్ కొంతవరకు స్లో అయ్యింది. మెయిలీ మరోసారి శివం దుబే కొంతవరకు స్ట్రగుల్ అయ్యాడు. అఫ్కోర్స్ తన ఇన్నింగ్స్ ని బాగానే స్టార్ట్ చేశాడు. బట్ ఆ తర్వాత మాత్రం ఆస్ట్రేలియన్ పేసర్స్ ని కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ 22 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈవెన్ హార్దిక్ పాండ్యా చూసుకున్న స్టార్టింగ్ లో రన్స్ కొట్టడానికి ఇబ్బంది పడ్డాడు. బట్ 18th ఓవర్లో 2 6లు కొట్టి మళ్ళీ మొమెంటం ని తీసుకురాగలిగాడు. అలాగే జడేజా చివరిలో ఒక 6 కొట్టాడు. సో సూర్య అవుట్ అయిన తర్వాత మన వాళ్ళ ఇన్నింగ్స్ కొంతవరకు స్లో అయినప్పటికీ చివరిలో మాత్రం మంచి ఫినిషింగ్ టచ్ వచ్చింది. మెయిన్లీ మ్యాచ్ లో మన బ్యాట్స్మెన్ కొన్ని మైండ్ బ్లోయింగ్ షాట్స్ ఆడారు. ఎస్పెషల్లీ కవర్స్ పైన చూసుకుంటే రోహిత్ శర్మ 3 6లు కొట్టినట్టుకున్నాడు. అలాగే సూర్య మరి హార్దిక్ కూడా చెరో 6 కొట్టారు. సో 5 6లు అయితే నిజంగా కళ్ళు చెదిరే 6ers. బట్ ఎనివే రోహిత్ మరియు సూర్య బ్యాటింగ్ చేస్తున్నంతసేపు మనకు 220 స్కోర్ వచ్చేలాగా అనిపించింది. కానీ వీళ్ళిద్దరు అవుట్ అయిపోవడం వల్ల మన వాళ్ళైతే ఒక 15 రన్స్ తక్కువే కొట్టారు.
మన టీమిండియా ఓవరాల్గా 205 పరుగుల దగ్గర ఆగిపోయింది. సో ఇదైతే మన వాళ్ళకి ఒక టీం మీద T20 వరల్డ్ కప్స్లో థర్డ్ బిగ్గెస్ట్ స్కోర్. అలాగే ఇప్పటివరకు T20 వరల్డ్ కప్స్లో ఆస్ట్రేలియా మ్యాచ్ చూసుకుంటే ఇది జాయింట్ హైయెస్ట్ స్కోర్. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే జాస్ హాజల్వుడ్ తప్పితే మిగతా అందరూ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు. మెయిన్లీ హాజల్వుడ్ బౌలింగ్ చూసుకుంటే ఏదో వేరే పిచ్ మీద బౌలింగ్ చేసినట్టుగా అనిపించింది. సో అతనైతే 4 ఓవర్స్లో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ మన టీమిండియా చూసుకుంటే ఫస్ట్ 16 ఓవర్లలో 166 పరుగులు కొట్టారు. అయితే 16 ఓవర్లలోపే జాస్ హాజల్వుడ్ స్పెల్ కంప్లీట్ అయిపోయింది. అంటే 4 ఓవర్స్ వేసేశాడు. విచ్ మీన్స్ మన వాళ్ళు హాజల్వుడ్ వేసిన 4 ఓవర్స్ పక్కన పెడితే మిగతా 12 ఓవర్స్లో 152 పరుగులు కొట్టారు. బట్ అతను బౌలింగ్లో చూసుకుంటే మాత్రం 14 పరుగులే వచ్చాయి. సో హాజల్వుడ్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. ఇక స్టార్క్ మరియు స్టాయినిస్ 22 వికెట్లు తీసినప్పటికీ చాలా రన్స్కి వెళ్లారు. ఎస్పెషల్లీ మార్కస్ స్టాయినిస్ అయితే 50 కొట్టేశాడు. బట్ స్టార్క్ చూసుకుంటే తన సెకండ్ స్పెల్లో కొంతవరకు కంబ్యాక్ చేశాడు. ది మోస్ట్ డేంజరస్ రోహిత్ శర్మను అవుట్ చేయడంతో పాటు ఆ తర్వాత సూర్య వికెట్ కూడా తీశాడు. అంటే 2 వికెట్స్ తీయడం వల్ల మన టీమిండియా స్కోర్ 220 దాటలేదు. ఇక కమిన్స్ మరియు జాంపా ఇద్దరు కూడా 40 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. సో మరోసారి అయితే ఆస్ట్రేలియా బౌలర్స్ వికెట్లు తీయడానికి ఇబ్బంది పడ్డారు. అండ్ అగైన్ వాళ్ళ ఫీల్డింగ్ అప్ టు ద మార్క్ లేదు. మెయిన్లీ మిచెల్ మార్ష్ హార్దిక్ పాండ్యా ఇచ్చిన ఒక క్యాచ్ వదిలేశాడు. అలాగే వాళ్ళు గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకున్న కొన్ని బౌండరీస్ మిస్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే మరోసారి ఆస్ట్రేలియా ఫీల్డింగ్తో పాటు బౌలింగ్ కూడా చాలా వరకు పూర్గా కనిపించాయి. బట్ అయినా వాళ్ళ బ్యాటింగ్ మాత్రం లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఎస్పెషల్లీ వాళ్ళు ఇనిషియల్గా డేవిడ్ వార్నర్ని కోల్పోయారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. ఇన్ఫాక్ట్ 2 వికెట్కు 81 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అది కూడా కేవలం 8 ఓవర్స్లోనే. సో వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు మనసు ఎక్కడ కుదురుగా లేదు. మెయిన్లీ ట్రావిస్ హెడ్ మరోసారి మన టీమిండియా మీద విరుచుకు పడ్డాడు. 43 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అలాగే మిచెల్ మార్ష్ చూసుకున్న 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరైతే ఒక భారీ పార్ట్నర్షిప్తో మన టీమిండియా నుంచి గేమ్ని తీసుకునేలా కనిపించారు. కానీ ఎప్పుడైతే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మార్ష్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత ఆస్ట్రేలియా టీం వికెట్లు కోల్పోవడం మొదలుపెట్టింది. మెయిన్లీ మార్ష్ వికెట్ పడ్డంలో అక్షర్ పటేల్ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. నిజంగా ఈ క్యాచ్ ఈ టోర్నమెంట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే ఇంత ఎక్సలెంట్ క్యాచ్ తర్వాత కూడా మన వైపు మూమెంటం రాలేదు. మ్యాక్స్వెల్ వచ్చి రాగానే జడేజా మీద అటాక్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరింగ్ రేట్కు ఎక్కడా బ్రేక్స్ పడలేదు. బట్ అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్ ఏదైతే ఉందో అక్కడ నుండి గేమ్ మన టీమిండియా వైపు రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఓవర్ ముందు వరకు చూసుకుంటే ఆస్ట్రేలియా టీం ఓవర్కి 10 కంటే ఎక్కువ రన్స్ కొడుతూ వచ్చారు. వాళ్ళ రన్ రేట్ 10 కంటే ఎక్కువగా ఉంది. బట్ ఈ 13 ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో నెక్స్ట్ ఓవర్లో ఆటోమేటిక్గా ప్రెజర్ పెరిగి మ్యాక్స్వెల్ ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు. బట్ కుల్దీప్ యాదవ్ ఒక బ్యూటిఫుల్ గూగ్లీతో అతను బాల్తో కొట్టించాడు. అండ్ దెన్ మ్యాక్స్వెల్ అవుట్ అయిన దగ్గర నుండి చూసుకుంటే ఆస్ట్రేలియా టీం ఇంకా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. ఈవెన్ అదరంలో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ కూడా చాలా వరకు స్లో అయిపోయింది. సో స్పిన్నర్స్ అయిన అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మన టీమిండియాని తిరిగి గేమ్లోకి తీసుకొచ్చింది. అండ్ దెన్ డెత్ ఓవర్స్లో చూసుకుంటే బుమ్రా ఒక స్లోవర్ బాల్తో ట్రావిస్ హెడ్ను అవుట్ చేశాడు. అలాగే హర్షదీప్ సింగ్ టిమ్ డేవిడ్తో పాటు మ్యాచ్ డేవిడ్ వికెట్స్ తీసుకున్నాడు. సో మన వాళ్ళు టార్గెట్ని డిపెండ్ చేసుకునే టైంలో మొదటి 12 ఓవర్స్లో చాలా వరకు ఒత్తిడిలో కనిపించారు. మెయిన్లీ ట్రావిస్ హెడ్ చాలా అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ బుమ్రా బౌలింగ్లో కూడా ఒక ఓవర్లో 3 4లు కొట్టాడు. అలాగే హార్దిక్ పాండ్యా చూసుకుని అతను వేసిన ప్రతి ఓవర్లో కూడా హెడ్ చేత కొట్టాడు. సో ఫస్ట్ 12 ఓవర్స్లో ఒక కుల్దీప్ యాదవ్ మాత్రమే కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అతను 2 సార్లు క్రూషియల్ టైంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. సో మరోసారి అయితే కుల్దీప్ యాదవ్ తన బ్రిలియన్స్ చూపించాడు. 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ బుమ్రా చూసుకున్న తను వేసిన సెకండ్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినా ఆ తర్వాత మంచి కంబ్యాకే చేశాడు. బట్ అతని స్టాండర్డ్స్లో చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో 7 కంటే ఎక్కువ ఎకానమీ వెళ్ళిపోయింది. 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ T20 వరల్డ్ కప్లో ఫర్ ది ఫస్ట్ టైం సిక్సర్ ఇచ్చాడు. అండ్ సిక్సర్ ప్యాట్ కమిన్స్ కొట్టాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే బుమ్రా కూడా ది మోస్ట్ క్రూషియల్ ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. ఇక వీళ్ళతో పాటు హర్షదీప్ సింగ్ మరోసారి అమాంగ్ ది వికెట్స్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చినప్పటికీ 3 వికెట్లు తీశాడు. ఇన్ఫాక్ట్ అతనికి మరో వికెట్ వచ్చి ఉండాలి. బట్ తన ఓన్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ ఇచ్చిన ఒక క్యాచ్ను డ్రాప్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ క్యాచ్ డ్రాప్ తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ యొక్క ఇంటెంట్ మారిపోయింది. అది క్యాచ్ పట్టుకుని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. ఇక అక్షర్ పటేల్ చూసుకున్న చాలా మంచి బౌలింగ్ చేశాడు. తన ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత 2 మైండ్ బ్లోయింగ్ ఓవర్స్ వేశాడు. ఇన్ఫాక్ట్ తను వేసిన 13th ఓవర్ అండ్ 15th ఓవర్ ఈ 2 కూడా గేమ్ చేంజర్స్ అని చెప్పుకోవచ్చు. సో మన బౌలర్స్లో అయితే 4 చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. బట్ హార్దిక్ పాండ్యా మరియు జడేజా ఇద్దరు కూడా ఎక్కువ రన్స్కి వెళ్లారు. ఎస్పెషల్లీ జడేజా మరోసారి బాల్తో చాలా డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తను వేసిన ఒక ఓవర్లో 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక హార్దిక్ చూసుకున్న 4 ఓవర్స్లో 47 రన్స్ ఇచ్చాడు. బట్ ఇదైతే కొంతవరకు అండర్స్టాండబుల్. ఎందుకంటే అతను బౌలింగ్ చేసినప్పుడు ట్రావిస్ హెడ్ బేభత్సమైన ఊపులో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ బుమ్రా లాంటి బౌలర్నే 3 4లు కొట్టాడు. సో అలాంటి ఫామ్లో ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యాని కొట్టడం పెద్ద విషయమేమీ కాదు. బట్ ఈ మ్యాచ్లో మన టీమిండియాకి ఏదైనా మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఉందా అంటే అది ఫీల్డింగ్ మాత్రమే. సో మన వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ అయితే అంత మెరుగ్గా లేదు. ఈవెన్ 2 క్యాచెస్ని కూడా డ్రాప్ చేశారు.
అఫ్కోర్స్ అక్షర్ పటేల్ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా షార్ట్ థర్డ్ మ్యాన్ పొజిషన్ లో ఒక బ్రిలియంట్ క్యాచ్ పట్టాడు. కానీ గ్రౌండ్ ఫీల్డింగ్ విషయానికి వస్తే మన వాళ్ళు 3 4 వదిలేశారు. మెయిన్లీ మ్యాచ్ లో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చాలా ఆర్డినరీగా కనిపించింది. సో మన వాళ్ళైతే ఫీల్డింగ్ మీద ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మన ఒపోనెంట్ టీం ఆస్ట్రేలియానే తీసుకోండి, వాళ్ళు వరల్డ్ కప్ లో ఇప్పుడు వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ ఫీల్డింగే. సో మన టీమిండియా అయితే ఫీల్డింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. 8 మ్యాచ్ల విజయం ద్వారా మన టీమిండియా సెమీస్కి వెళ్తే ఇప్పుడు ఆస్ట్రేలియా టీం ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయినట్టే. వాళ్ళ సెమీఫైనల్ ఆశలన్నీ ఇప్పుడు బంగ్లాదేశ్ టీం మీద ఉన్నాయి. వాళ్ళు కనుక ఆఫ్ఘనిస్తాన్ టీంని బీట్ చేస్తే ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్కి వెళ్తుంది. లేదా ఆఫ్ఘన్ వాళ్ళు బంగ్లాని బీట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సెమీస్కి వెళ్తారు. సో చూడాలి మరి మన టీమిండియాతో పాటు ఎవరు సెమీఫైనల్కి వస్తారనేది.